12A మూవీ రైల్వే రివ్యూ. కథ వరంగల్ 12A రైల్వే కాలనీలో నడుస్తుంది. కాలనీలో పుట్టి పెరిగిన కార్తీక్, అల్లరి నరేష్ అనాథుడు. స్థానిక రాజకీయవేత్త టిల్లు కోసం చిన్న పనులు చేస్తూ జీవితం గడుపుతాడు. కార్తీక్ దగ్గరలోనే ఉన్న ఆరాధన, కామాక్షి భాస్కర్లు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె జీవితంలో ఏదో పెద్ద లక్ష్యం ఉందని చూపిస్తారు. కథలో మలుపు. ఎన్నికల ముందు టిల్లు కార్తీక్కి ఒక సీక్రెట్ పార్సల్ ఇస్తాడు. తీయకూడదు, కాపాడాలి అని చెప్తాడు. కార్తీక్ దాన్ని సేఫ్గా ఉండేలా ఆరాధన ఇంట్లో దాచేస్తాడు. కానీ షాక్, అతను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆరాధన, ఆమె తల్లి ఇద్దరూ చనిపోయి ఉంటారు. ఇక్కడి నుంచి సినిమా మరో ట్విస్ట్కి మారుతుంది. మరో స్టోరీకి మారుతుంది. విచారణ అండ్ ట్విస్టులు. పోలీస్ ఆఫీసర్ రణప్రతాప్ సాయి కుమార్ కేసులోకి వస్తాడు. కానీ అస్సలు ఇన్వెస్టిగేషన్ కార్తీక్నే చేస్తాడు అని చాలామంది లాజిక్ లోపం అన్నట్లు ఫీల్ అవుతారు. క్రమంగా తెలిసే విషయాలు. ఆరాధన మనకి కనిపించనిది కాదు. డాక్టర్ అనీష్ కురువెల్ల అండ్ అతని భార్య అభిరామి, ఈ కుటుంబంతో ఒక పాత రహస్యం ఉంది. ఆరాధన చనిపోయాక కూడా కార్తీక్ని ఆమె కనిపిస్తుంది అన్న పాయింట్తో ఈ సినిమా ఒక గోస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. క్లైమాక్స్కి వస్తే, చివరికి ఆ పార్సల్లో టిల్లు అన్న హత్యకు సంబంధించిన సాక్ష్యాలు ఉంటాయి. అదే కారణం వల్ల ఆరాధన తల్లిని చంపారు. కార్తీక్ని అప్పటి వరకు తెలియని నిజం. తాను నమ్మిన టిల్లు గ్యాంగ్ మర్డర్ల వెనుక ఉంది. గోస్ట్ ట్రాక్ అసలర్థం. ఆరాధన చేసిన పొరపాఠం కార్తీక్ని నిజం కనుక్కోవడానికి నడిపిస్తుంది. చివరికి కార్తీక్ ఒత్తిడిని తట్టుకొని నిజాన్ని బయట పెడతాడు. కాలనీ జీవితం ఇక ఇలా ఉండదు. మంచి విషయాలు. అల్లరి నరేష్ సీరియస్ రోల్లో కొత్తగా చేశాడు. రైల్వే కాలనీ బ్యాక్గ్రౌండ్ రియలిస్టిక్గా ఉంది. బలహీనతలు. పోలీస్ పాత్ర బలంగా చూపలేదు. ట్విస్టులు ఎక్కువ, కథ సూటిగా అనిపించదు. నా ఫైనల్ లైన్ నా రివ్యూకి వస్తే, కొత్త ప్రయత్నం, కాన్సెప్ట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ డౌన్. అల్లరి నరేష్ అభిమానులు మాత్రం వార్డర్ చూడదగినది.